హాయ్ గాయ్స్, మీరు మ్యాక్ యూజర్ అయితే ఈ యూజ్ఫుల్ టిప్స్ మీకోసం. ఫస్ట్ మ్యాక్బుక్ టిప్ వచ్చేసి, ఏదైనా వర్డ్ మీనింగ్ తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ లేకుండా మ్యాక్బుక్లో ఇన్బిల్డ్గా వర్డ్ మీనింగ్ తెలుసుకోవచ్చు. అదేలా చూద్దాం. ఇక్కడ ఈ వర్డ్ ఉంది కదా, సాటర్న్ బర్డ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఒక పని వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది. నెక్స్ట్ వర్డ్ అసిస్టెంట్లీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చిన, లుక్ అప్ మీద క్లిక్ చేసిన దానికి సంబంధించిన డెఫినేషన్, మీనింగ్ అన్ని ఇచ్చేస్తుంది. లేకుంటే ట్రాక్ ప్యాడ్ మీద ఎలా క్లిక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కర్సర్ని దగ్గర సెలెక్ట్ చేసుకొని ప్యాడ్ మీద ఫోర్స్ ప్రెస్ చేస్తే సంబంధించిన డెఫినేషన్ అని వస్తుంది. నెక్స్ట్ మ్యాక్బుక్ టిప్ వచ్చేసి, మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి ఎక్స్ బటన్ క్లిక్ చేసి అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారా? నేను ఇక్కడ సఫారీ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన. సఫారీ కింద బ్లాక్ డాట్ కనిపిస్తుంది కదా, ఏంటంటే క్లోజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇది అవుతూ ఉంటుంది. సఫారీని కంప్లీట్గా క్లోజ్ చేయాలంటే డాక్ దగ్గర ఉన్న సఫారీని రైట్ క్లిక్ ఇచ్చి క్విట్ అని క్లిక్ చేయాలి. క్విట్ అని సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. సఫారీ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా కమాండ్ ప్లస్ క్యూ అని కొడితే సఫారీ క్లోజ్ అయిపోతుంది, డాట్ కూడా రాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి, మ్యాక్బుక్లో స్ప్లిట్ స్క్రీన్ ఎలా ఆన్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ వెదర్ యాప్ ఓపెన్ చేశాను, సఫారీ యాప్ ఓపెన్ చేశాను. గ్రీన్ డాట్ దగ్గర పెడితే టైల్ విండో టు ది లెఫ్ట్ స్క్రీన్ అని వస్తుంది. క్లిక్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ స్ప్లిట్ స్క్రీన్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్బుక్ టిప్ వచ్చేసి, ఈ మ్యాక్బుక్ కూడా ఇలానే డర్టీగా ఉంటే ఒకటే క్లిక్తో క్లీన్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి యూస్ స్టాక్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనే ఒక ఫోల్డర్లో, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో, ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో అరేంజ్ అయిపోతాయి. యూస్ స్టాక్ మీద క్లిక్ చేస్తే అన్నీ అరేంజ్ అయిపోతాయి నీట్గా. నెక్స్ట్ మ్యాక్బుక్ టిప్ వచ్చేసి, బ్యాటరీ పర్సంటేజ్ న్యూమరికల్ వాల్యూని ఎట్లా పెట్టాలో చూద్దాం. కర్సర్ని బ్యాటరీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే పర్సంటేజ్ చూపిస్తుంది, ఇంత పర్సెంట్. రైట్ సైడ్ దగ్గర ఉన్న యాపిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్స్ మీద క్లిక్ చేయండి. కంట్రోల్ సెంటర్స్లో కింద స్క్రోల్ డౌన్ చేస్తుంటే బ్యాటరీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో పర్సంటేజ్ ఆన్ చేసుకోండి. ఈ విధంగా బ్యాటరీ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, లాంచ్ ప్యాడ్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం కదా, కాకుండా షార్ట్కట్గా ఓపెన్ చేయొచ్చు. మీ ట్రాక్ ప్యాడ్ మీద 5 ఫింగర్స్తోని ఈ విధంగా అంటే ట్రాక్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఆన్ చేయవచ్చు, క్లోజ్ చేయవచ్చు.